ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో కుటుంబం అంతా చీకటి వాతావరణం, పరిచర్యలో కూడా నెమ్మది లేదు. ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారం అంతా కూడా చీకటి అంధకారము ఆవరించబడి, భర్త జీవితంలో, పిల్లల జీవితంలో, భార్య జీవితంలో, పూర్తిగా కుటుంబీకులు జీవితంలో ఏదో ఒక తెలియని చీకటి ఆవరించి మిమ్మల్ని పట్టి బంధించిందా? ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో కలవరపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు. దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాటను ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో స్వతంత్రించుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ మాట? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మహిమ ఇజ్రాయేలీయుల అందరికీ కనబడెను. లక్షలాది మందిగా విస్తరించిన ఇజ్రాయేలీయులకు యెహోవా మహిమ అందరికీ కనబడెను. దేవునితో వాగ్దానం చేస్తున్నాడు, బిడ్డ, ఈ భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నా మహిమ నీ కుటుంబం అంతటికీ నేను బయలుపరుస్తాను, కనపరుస్తాను, నీ చీకటిని తొలగిస్తాను, నీ కష్టముల నుండి నేను బయట తీసుకొస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తుండగా, ప్రభు ఇంతవరకు పరిస్థితులు ఏమున్నా పర్లేదు, ఇక మీదట నీ మహిమ మాకు కనపరచావా అని ఆశపడుతున్నావు, మాకు కనపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు. ఈ మహిమ మాకు కావాలి ప్రభుని ప్రార్థన చేయి. దేవుని మహిమను నిండారులుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో అనుభవిస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ మహిమను ప్రభువా బయలుపరిచే దేవుడు అని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే అంధకార సంబంధిత అనుభవాల్లో ఉన్నారో ఇప్పుడే వారిని దర్శించి నీ మహిమను బయలుపరిచి, కనపరిచి, వారిని ఊబి నుండి లేవనెత్తి స్థిరపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.